ఎవ్వరు రాలేదు. ఇప్పుడు అంటే ఈ బాబుని మీరు సేవ్ చేసిన తర్వాత వాళ్ళ మమ్మీని ఎట్లా గుర్తించారు? అప్పటికి మాకు తెలియదండి, మాకు తెలియదు. అప్పటికి మేము అందరం హాస్పిటల్లో జాయిన్ చేసినాక నేను ఎస్ఐ మేడం, కానిస్టేబుల్ గారు ఉండే, కానిస్టేబుల్ మేడం ఉండే, నేను కానిస్టేబుల్ మేడం ఇద్దరం అంబులెన్స్ వెళ్ళాక అక్కడ అడ్మిట్ చేసిన వెంటనే ఎస్ఐ మేడం వచ్చారు. ఎస్ఐ మేడం రాగానికి ఏమైంది, ఏం పరిస్థితి అంటే మేడం ఇట్లా ఉందంట అనగానికి మేడం ఏం చేస్తారు, ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ అయితే ఎవరు అవైలబుల్ లేరు సార్, మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, ఏమున్నా అమౌంట్ నేను పే చేస్తానని చెప్పి మేడం చేశారు. అప్పటికి మోనికా మేడం, చిక్కడపల్లి ఎస్ఐ మేడం మోనికా మేడం ఆమె పే చేశారు. పే చేసి సార్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అంటే అప్పుడప్పుడు ట్రీట్మెంట్ చేస్తుంటే వాళ్ళ నాన్న 2:30 3 o'clock వీళ్ళ ఫ్యామిలీ వచ్చారు దొల్లాడకుండా. వచ్చినాక మేమేం చేశామంటే ఆమె మేడం అడిగారు, మేడం అడిగితే లేదు మేడం ఏం కాలేదు అంటే మేడం అన్నారు మీ పెళ్లి ఫోటోలు చూపించండి, మన ఫొటోస్ ఉంటాయి కదా మీ ఆవిడది ఒకసారి చూపించండి అంటే అతను ఏం చేశారంటే పెళ్లి ఫోటో చూపిస్తే అది కాదు ఒరిజినల్ ఏమైనా ఇలా వచ్చిన ఫోటో చూపించండి అంటే అక్కడ మాకు కన్ఫర్మ్ అయింది. మేడం ఏం చేశారంటే అది వాట్సాప్లో ఒక కానిస్టేబుల్ సార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపిస్తే అది కన్ఫర్మ్ అయింది. కానీ అతనికి చెప్పలేము, తినిపించాక చెప్పొద్దు సాయి వద్దు, ఆయన ఆల్రెడీ పేషెంట్ అంట బాబు, అతనికి చెప్పొద్దు అని చెప్తే మేము ఆగిపోయాం. అంటే బాబుని మీరు సేవ్ చేసిన సందర్భంలో ఎట్లుంది అప్పుడు పరిస్థితి ఎట్లుంది? చాలా క్రిటికల్ ఉండే సార్. నేను చెప్తున్నా బాబు ఆల్రెడీ అప్పటికే ఫిట్స్ వచ్చింది బాబుకు, ఆల్రెడీ 4 years కింద ఫిట్స్ వచ్చిందంట బాబుకు, మళ్ళీ ఫిట్స్ అటాక్ అయింది బాబు. బాబు స్లో తప్పిపోయింది, మొత్తం కింద చైర్ల కింద పడి ఉండే. ఇదైతే చెప్తున్నా. పోలీసులు వచ్చి సిపిఆర్ చేశారు అప్పుడు ఆ క్షణంలో పోలీసులు మేడం వాళ్ళే చేశారు, సిబిఆర్ కానిస్టేబుల్ సార్ చేశారు. మరి ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ బయటకు వచ్చిన తర్వాత అభివాదం చేసుకుంటూ వెళ్ళిపోయాడా? ఎవ్వరు లేరు సార్ అప్పటికి, మేము వెళ్ళిపోయాం, మేము ఇలా తీసుకొని వెళ్ళిపోయాము, ఎవ్వరు లేరు అప్పటికి. ఎవ్వరు రాలి, ఒక బౌన్సర్ రాలేనా వాళ్ళు అర్జున్ రాలి, మొత్తం మూవీ అయిపోయేదాకా ఉన్నాం. 3 గంటలు ఏం మాట్లాడలేదు. చూడలేడో చూశాడో నాకు తెలియదు సార్, లోపలికి వెళ్ళైతే బయటికి వెళ్ళలేదు. ఒక బౌన్సర్ కూడా ఒకసారి పోలీస్ స్టేషన్ ముందున్న హడావిడి నేను ఒకటి చూపిస్తాను. అభిమానులు కానీ లేకపోతే సామాన్య జనాలు కానీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చారు. సో వాళ్ళందరూ చూడు లోపల అసలు ఏం జరుగుతుంది ఏంటనేది కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే సెలబ్రిటీస్ అందరూ కూడా ఒక్కొక్కరు వస్తున్నటువంటి నేపథ్యంలో అల్లు అర్జున్ని చూడడానికి ఇక్కడ అసలు ఏం జరుగుతుంది ఏంటనేది కూడా ఎవరికి అర్థం కానటువంటి సిచ్యువేషను. ఒకసారి మనం విజువల్లో చాలా క్లియర్గా చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా చెప్పండి. బాబు ఏది బాబు రోడ్డు ఏ పొద్దుగా లేస్తే ఇక్కడ తిరుగుతామన్నా ఏంటన్నా పడితే అంటే ముందు కూర్చో కలెక్టరేట్ నుంచి ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్తారు. రానన్నా ముందు కూర్చో ఇక్కడ రండి సార్ 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 ఇక్కడ రండి సార్ 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 ఇక్కడ రండి సార్ 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 ముందు కూర్చో ఇక్కడ రండి సార్ 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 ఇక్కడ రండి సార్ 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 ఇక్కడ రండి సార్ 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 బెడ్రూమ్ బయటకు వచ్చి బెడ్రూమ్ నుంచి స్కూల్ నుంచి వాళ్ళని చేశారు. అది తప్పకుండా చెప్తున్నా, ఇది మంచి విషయం కాదు.
అల్లు అర్జున్ అరెస్ట్ అయితే ప్రెసెంట్ జరిగిపోయింది. అదేవిధంగా ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నారు. అయితే అల్లు అర్జున్ పైన అసలు ఏమేం కేసులు నమోదయ్యాయని ఒకసారి చూద్దాము. అయితే ఈయన మీద నాన్ బెయిలబుల్ కేసెస్ అయితే అల్లు అర్జున్ మీద నమోదయ్యాయి. 105, అదేవిధంగా 181, అదేవిధంగా 35 BNS యాక్ట్ కింద అయితే ఈయన మీద కేసు నమోదైంది. ఇది నాన్ బెయిలబుల్ కేసులు. అయితే 105 సెక్షన్ కింద కూడా నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. 105 సెక్షన్ కింద అయితే 105 సెక్షన్ ఉంటే కనుక అసలు ఎన్ని సంవత్సరాలు శిక్ష పడుతుందంటే అసలు 105 సెక్షన్ కింద ఉంటే 5 నుంచి 10 ఏళ్ల లోపు శిక్ష పడింది. ఇది ఒక నాన్ బెయిలబుల్ అనమాట ఈ సెషను. ఇక BNS 118(1) కింద అయితే 7 ఏళ్ల నుంచి ఒక 10 ఏళ్ల వరకు కూడా శిక్ష పడే అవకాశం ఉంది. అయితే అల్లు అర్జున్ పైన ప్రజెంట్ ఈ కేసులన్నీ కూడా నమోదయ్యాయి. 105, 118 ఈ కేసులన్నీ కూడా నమోదయ్యాయి. 105 సెక్షన్ కింద అయితే ఇప్పుడు అల్లు అర్జున్ నాన్ బెయిలబుల్ కేసులోనైతే ఆయన అరెస్ట్ అయ్యారు. సంధ్యా థియేటర్ ఘటనలోనైతే ఇటు ప్రజెంట్ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. దాంట్లో అయితే ఆయన మీద ఏ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి అన్నది మనం చూస్తున్నాము ప్రజెంట్. అయితే 105 సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసు అల్లు అర్జున్ మీద నమోదైంది. దీనివల్ల అయితే మనకి లాలో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 105 సెక్షన్ కింద ఒక 5 సంవత్సరాల నుంచి 10 ఏళ్ల వరకు కూడా శిక్ష పడే అవకాశం ఉంది. అయితే ప్రెజెంట్ అసలు అల్లు అర్జున్ మీద నమోదైన కేసులో ఏమేమి సెక్షన్లు వీటన్నిటి గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం లాయర్తో మాట్లాడి. ఇప్పుడు లాయర్ అరుణ్తో మాట్లాడదాము. అరుణ్ గారు, ప్రజెంట్ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. అసలు ఈ ప్రజెంట్ ఈయన పలు సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులో ఉన్నారు. దీంట్లో అసలు ఎన్ని సంవత్సరాలు శిక్ష పడితే అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? హలో, చెప్పండి. ఎస్ అరుణ్ గారు, ప్రజెంట్ అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ఆయన అరెస్ట్ అయిన కేసుల కింద చూస్తే కనుక ఆ సెక్షన్ల కింద ఆయనకి ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది? ఒకవేళ విచారణ జరిగి దాంట్లో ప్రూవ్ అయితే డీటెయిల్స్ ఏంటి అరుణ్ గారు? 105 కాల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. ఇంటెన్షన్ ఇక్కడ లేదు. ఇది 120B కింద ఇంతకుముందు ఉండేది. 118 సెక్షన్ 118 BNS అది కుట్రపూరితంగా చేసింది. ఇది మర్డర్ కానే కాదు. కంట్రిబ్యూటర్స్ నెగ్లిజెన్స్ ఇట్స్ బెయిలబుల్ అఫెన్స్. రెండు కూడా 5 సంవత్సరాలు 1 సంవత్సరం ఉంది కాబట్టి బెయిలబుల్ అఫెన్స్లు. ఇఫ్ ఆస్కార్ అవార్డ్ నామినేషన్ ప్యానల్, ఐ వుడ్ లైక్ టు ప్రపోజ్ ది నేమ్ ఆఫ్ అల్లు అర్జున్ టు ఆస్కార్ అవార్డ్. ఎంత బాగా నటిస్తున్నారంటే విచిత్రంగా ఏదో జరిగిపోతున్నట్టు. దే వాంట్ టు యూజ్ ద థింగ్స్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ దేర్ మూవీ. అయితే అరుణ్ గారు, ఇప్పుడు ప్రెసెంట్ నాన్ బెయిలబుల్ కేసు అనేది లేదు, బెయిల్ అయితే వస్తుంది ఒకవేళ అరెస్ట్ అయినప్పటికీ కూడా అంటారు మీరు. కింద అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. అయితే ఇది నాన్ బెయిలబుల్ కేసు అంటున్నారు. అయితే మరి చూడాలి ఈ విచారణలో ముందుకు సాగిన తర్వాత ఏ విధంగా ఈ విచారణ కొనసాగనుంది ఏంటనేది కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం వేచి చూడాల్సిన అవకాశం ఉంది. ప్రెసెంట్ అయితే చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు ఇప్పుడు అల్లు అర్జున్ మామ, అదేవిధంగా అల్లు అర్జున్ తండ్రి, వీరిద్దరూ కూడా ఉన్నారు. ప్రెసెంట్ అల్లు అర్జున్ విచారణ కొనసాగుతుంది. సంధ్యా థియేటర్ కేసులోనైతే ఇటు అల్లు అర్జున్, అదేవిధంగా అల్లు అర్జున్ సిబ్బంది, మరోవైపు సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ వీళ్ళందరికీ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ వస్తున్నట్లు అల్లు అర్జున్ ఇంటిమేషన్ ఇవ్వలేదు, మరోవైపు కనీసం అక్కడ సిబ్బంది ఇంటిమేషన్ ఇవ్వలేదు. మరోవైపు చూసుకుంటే అక్కడ యాజమాన్యం ఎవరైతే సంధ్యా థియేటర్ యాజమాన్యం ఉన్నారో వాళ్ళు కూడా కనీసం ఇంటిమేషన్ ఇవ్వలేదు. ఎందుకంటే సంధ్యా థియేటర్ యాజమాన్యానికి ఆల్రెడీ తెలుసు అక్కడ కెపాసిటీ ఎంత అనేది. మరోవైపు ఇప్పుడు అల్లు అర్జున్ వస్తే అక్కడ జనాలు ఎంత ఎక్కువగా వస్తారనేది డెఫినెట్గా కూడా వాళ్ళకి అర్థమవుతుంది. అంత క్రేజ్ ఉన్న హీరో అక్కడికి వస్తే ఎంతమంది జనాలు పోగవుతారు, ఆయన ఫ్యాన్స్ ఎంతమంది వస్తారని డెఫినెట్గా కూడా తెలుస్తుంది. క్షణాల్లో అల్లు అర్జున్ వచ్చారన్న న్యూస్ అసలు సెకండ్స్లో పాస్ అవుతుంది. అప్పుడు డెఫినెట్గా కూడా ఎక్కువ మంది అక్కడికి వస్తారు. బట్ ఇవేమీ కూడా వాళ్ళు గమనించుకోకుండా అసలు ఇలా చేయటం వల్ల ఇప్పుడు ప్రాణ నష్టం జరిగింది. అక్కడ ఒక ఫ్యాన్ చనిపోవటం జరిగింది. తన హస్బెండ్ కేసు నమోదు చేయడం జరిగింది. ప్రజెంట్ ఆ కేసులోనే
ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత కూడా అక్కడ ఒక ఎమోషనల్ సీన్ అయితే కనిపించింది. ఇక ఆ తర్వాత అయితే అక్కడ నుంచి ఆయన చికట్పల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొని రావడం జరిగింది. అయితే ఈ కేసులో తన పేరును కొట్టివేయాలంటూ కూడా అల్లు అర్జున్ హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఇక అనుకోకుండా కూడా ఒక్కసారిగా ఈరోజు మార్నింగ్ అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళిపోవటం పోలీసులు, ఆ తర్వాత ఆయన అరెస్టు జరగటం, ఇదంతా కూడా షాక్కి గురి చేసింది. ఒక్కసారిగా అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు వెళ్ళారు, అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారని తెలిసిన వెంటనే కూడా ఒక్కసారిగా కూడా అందరూ షాక్కి గురయ్యారు. అయితే ఆ తర్వాత ఆయన మీద ఏమేం కేసులు నమోదు చేశారని చెప్పి తెలిసిన తర్వాత, అంటే తమ అభిమాన హీరోకి ఒకవేళ నాన్ బెయిలబుల్ కేసులో కనుక ఉంటే మరి ఇన్ని సంవత్సరాలు ఆయనకి శిక్ష పడనుందా అని చెప్పి కూడా అందరూ కూడా ఒక్కసారిగా కూడా షాక్కి గురవుతున్నారు. అయితే అసలు ఈరోజు అల్లు అర్జున్ అరెస్టు జరిగింది, అసలు ఆ అరెస్టుకు ముందల ఈ అరెస్టు ఏ విధంగా జరిగింది అనేది ఒక్కసారిగా కూడా మనం చూసుకుంటే, ఇవాళ మార్నింగే పోలీసులు అయితే అల్లు అర్జున్ అరెస్టు చేసేందుకైతే అక్కడికి వెళ్ళారు. పొద్దున్నే ఉదయాన్నే అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళారు చికట్పల్లి ఏసీపీ రమేష్. అయితే ఏసీపీ రమేష్ నేతృత్వంలోనే ఆయన టీము ఇటు బెడ్రూమ్లో ఉన్న అల్లు అర్జున్ని తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. అయితే ఒక్కసారిగా కూడా బెడ్రూమ్లోకి వచ్చి మరి పోలీసులు అరెస్ట్ చేయడానికి రావడంతో అల్లు అర్జున్ టీం అయితే వాగ్వాదానికి దిగారు పోలీసులతో. కాఫీ తాగుతూనే పోలీసులతో అల్లు అర్జున్ మాట్లాడారు. ఇక కాఫీ అయిపోయే సమయంలోనైతే రెడీ సార్ నన్ను తీసుకెళ్లొచ్చుంటూ కూడా అల్లు అర్జున్ చెప్పారు. దానికి సంబంధించి ఒకవేళ జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నాంపల్లి కోర్టు రిమాండ్ విధించే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. సో ఈ నేపథ్యంలోనే హైకోర్టు నుంచి ఇంకా ఆదేశాలు రాకముందే పోలీసులు అరెస్ట్ చేయటం, ఆయన వైద్య పరీక్షల కోసం తరలించడం, యాజ్ పర్ ప్రొసీజర్ అంతా కూడా తరలుతోంది. సో ఇప్పుడు నాంపల్లి కోర్టు ఏ డెసిషన్ తీసుకుంటుంది, హైకోర్టు ఏ డెసిషన్ తీసుకుంటుంది, హైకోర్టులో వీళ్ళు వేసిన బెయిల్ పిటిషన్లో ఏ ఆదేశాలు రాబోతున్నాయి, నాంపల్లి కోర్టు రిమాండ్కి తరలిస్తుందా లేదా అనేది అతిపెద్ద సస్పెన్స్గా ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. ఒకసారి పుష్ప తరపున, అంటే అల్లు అర్జున్ గారి తరపున అడ్మిట్ అయిన సీనియర్ న్యాయవాది శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. సార్ ఏం జరగబోతుంది సార్? ఆల్రెడీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసినట్టున్నారు కదా, యాంటిసిపేటరీ కోసం వేసినట్టున్నారు కదా? అంటే క్వాష్ పిటిషన్ వేశారు అల్లు అర్జున్ గారి తరపున వాళ్ళ లీగల్ టీము. ఓకే. అందులో మేము మా పిటిషనరు ఇంప్లీడ్ అయ్యాము. ఎస్టర్డే వీ హావ్ ఇంప్లీడ్ పిటిషన్ వేశాము. ఓకే. సో అది బెంచ్ మీదకి మోస్ట్ ప్రాబబ్లీ మండే వస్తుంది. ఓకే. ఈ లోపల పోలీసుల మీద మేము బాగా ఒత్తిడి తీసుకొచ్చాము. దీనికి అలా పోలీసులు అరెస్ట్ చేసినట్టు మాకు కూడా సమాచారం ఉన్నది. ఓకే. హీ హాస్ టు బి ప్రొడ్యూస్డ్ ఇమీడియట్లీ ఇన్ ఫ్రంట్. అంటే లా ప్రొసీజర్ ఏంటంటే ఇప్పుడు అరెస్ట్ చేశారు కాబట్టి 24 గంటల లోపల అతన్ని